హాయ్ గాయస్, దిస్ ఇస్ శంకర్ బెలానా, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఎక్స్పర్ట్. గాయస్ చాలా లేట్ అయింది. ఎప్పటి నుంచో మన స్టూడెంట్స్ ఏమో ఎస్ఎస్జిడికి సంబంధించి సరే అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అనేది చాలామంది స్టూడెంట్స్ నన్ను అడగడం జరిగింది. బట్ వెరీ సారీ ఏంటంటే కొంచెం లేట్ అయింది సార్ వీడియో చేయడంలో. గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా లేదనుకుంటే, మనకైతే ఆల్రెడీ ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏంటంటే 4th నుంచి ఏంటి 4th ఫెబ్ నుంచి 25th ఫెబ్ వరకు మనకి ఎస్ఎస్జిడికి సంబంధించి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అంటే ఒకే ఒక ఛాన్స్ ఉందండి మనకి. ఏంటి చూడండి గైస్, ఇక్కడ ఓన్లీ ఆర్పిఎఫ్కి ఎటువంటి షెడ్యూలింగ్ ఇవ్వలేదు కాబట్టి ఇన్ కేస్ ఆర్పిఎఫ్ కానీ ముందుగా ఎందుకంటే ఆర్పిఎఫ్ కూడా ఎప్పటి నుంచో స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. జాన్యువరి అనుకున్నారు, అవ్వలేదు. ఫిబ్రవరి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ కేస్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఏమైనా మనకు కొంచెం ముందుకు తీసుకొస్తే ఎస్ఎస్జిడికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇది వెరీ లీస్ట్ ఛాన్స్, చాలా తక్కువ అవకాశాలు దీనికి. సో మోస్ట్ ఏంటంటే ఇచ్చినటువంటి షెడ్యూల్ 99% ఇచ్చినటువంటి షెడ్యూల్లోనే మీకు ఎగ్జామ్ అవుద్ది. ఎందుకంటే నవడేస్ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ నోటిఫికేషన్లో మీకు 21 days బిఫోర్ 2-3 weeks బిఫోర్ అనేది మీకు అడ్మిట్ కార్డ్స్ ఇవ్వడం, లేదంటే సిటీ అది అనౌన్స్ చేయడం జరిగేది. కానీ లేటెస్ట్గా సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అనేవి సెప్టెంబర్లో జరిగాయి కదా. వాటిని చూసుకుంటే ఓన్లీ 4 days బిఫోర్ మాత్రమే, ఓన్లీ 4 to 5 days బిఫోర్ మాత్రమే మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి వచ్చాయండి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఈ మంత్ జాన్వరి 30th కానీ 31st కానీ ఈ 2 డేట్స్లో మీకు అడ్మిట్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పోస్ట్ పోన్ అనే మాట అనేది మైండ్లో తీసేయండి, ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వండి. ఈ ఉన్న 10 days కూడా ఎటువంటి 1 minute కూడా, సింగిల్ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా గట్టిగా చదవండి గాయస్, ఓకేనా. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ అడ్మిట్ కార్డ్స్ విషయం అయితే మీకు చెప్పాను ఎప్పుడు వస్తాయి ఏంటనేది. థంబ్నెయిల్ చూసి మాత్రం గాబరాపడి చెత్త కామెంట్లు పెట్టకండి దయచేసి, ఓకేనా. మీకు ఎప్పుడు కూడా ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, మీతో టచ్లో ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ గైస్ ఇక్కడ ఇంకో విషయం, దీని మీద బొరపాటు చేసుకుని అనవసరం మీ ఎస్ఎస్జిడి ఎగ్జామ్ మీద ఫోకస్ తగ్గుద్ది, అది నేను చెప్పేది, ఓకేనా. నువ్వు ఒక నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల నాకేం ఒరిగేది లేదు. కానీ దీని మీద బొరవేట్ చేసుకుని ఆ 1 minute, ½ hour అనవసరం టైం వేస్ట్ అవుతుంది. అది ఇంపార్టెంట్ మనకి, ఇది ఇంపార్టెంట్ కాదు, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పోస్ట్ పోన్ విషయం అయితే చెప్పాను. కానీ ఈసారి కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుందంటే గైస్, మనకి 54 lakh అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. 54 lakh అప్లికేషన్స్ అనేవి అప్లై చేయడం జరిగింది. అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారు ఈసారి ఎస్ఎస్జిడిలో? 54 lakhs మంది ఉన్నారు. ఇందులో ఒక 40% తీసేసిన, అంటే అప్లికేషన్ రిజెక్షన్ అవ్వచ్చు, నాట్ అటెంప్ట్స్ అవ్వచ్చు, అటెంప్ట్ అవ్వని స్టూడెంట్స్ని అందరినీ తీస్తే ఒక 40% నువ్వు తీసిన ఆల్మోస్ట్ 32 lakhs స్టూడెంట్స్ అయితే మనకి ఎగ్జామ్స్ రాస్తారు. సో ఆల్మోస్ట్ కాంపిటీషన్ అనేది మీకు 100 per పోస్ట్ అండి. ఒక జాబ్కి 100 మంది ఉంటారు. ప్లస్ లాస్ట్ టైము ఈ 1 marks 2 marks అంటే 1 to 5 marks ఈ లోపల మిస్ అయిన చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. 1 నుంచి 5 మార్కుల లోపల మిస్ అయిన, అంటే 101.18 ఎంతో కటాఫ్ తీసాడు కదండి. సో ఆ విధంగా చూసుకుంటే 100 వచ్చిన వాళ్ళు, 98 వచ్చిన వాళ్ళు, 99, 101.1 వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మళ్ళీ కాంపిటీషన్లో మీకు ఉన్నారు. సో అంటే ఎంత ఎఫెక్టివ్గా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రతి 1 minute కూడా, ప్రతి సింగిల్ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో అందుకని ఈ విషయాన్ని, ఈ మెయిన్ ఈ అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారు, కాంపిటీషన్ ఎలా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇంతకుముందు నోటిఫికేషన్లో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీకు చాలా తక్కువ మంది, ఒక 5-10% మాత్రమే డిస్కరేజ్ అయ్యి ఆపేసారేమో ప్రిపరేషన్. కానీ మిగతా వాళ్ళందరూ గోడ కొట్టిన బంతిలాగా అదే బౌన్స్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి అదే ప్రిపరేషన్ మళ్ళీ చేస్తున్నారు పిల్లలు. కాబట్టి దయచేసి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. 10 days కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం నైట్ 11
మార్నింగ్ 4కి లేచి శుభ్రంగా చదవండి 11 వరకు, అలాగే మార్నింగ్ 4 to 4కో 5కో లేచి చదవండి. ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకునేటట్లు చదవండి. ఓకేనా గైస్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఓకేనా? సో ఓకే, ఆల్ ద బెస్ట్. జై హింద్.